బుగ్గ రామేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి. రైతుల శ్రేయస్సు కోసం విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మాట తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల. చంద్రన్న హయంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం. గూడుపల్లె పెద్దరాజు స్వామి దర్గా ఉరుసు ఉత్సవాలకు డోన్ ఎమ్మెల్యే కోట్లను ఆహ్వానించిన దర్గా పీఠాధిపతి. శ్రీశైల దేవస్థానానికి వచ్చిన ఆడవారిని ఫోటోలు తీశారని వ్యక్తిని చితకబాదిన సెక్యూరిటీ సిబ్బందులు. నానో యూరియా, నానో డీఏపీ లిక్విడ్లను వాడితే మంచి ఫలితాలు ఇస్తాయి. రైతన్న డబ్బులు ఆదా చేసుకోవాలి. రైలు ఆగేందుకు కృషి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరికి ప్రత్యేక కృతజ్ఞతలు. గ్రామక్షేమార్థం లోకక్షేమార్థం సర్వే సర్వే గ్రామక్షేమార్థం సకల జన ఆరోగ్య ప్రసాదిత్యర్థం సకల వర్ష ప్రసాదిత్యర్థం భూలాభ సిద్ధ్యర్థం బుగ్గరామేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఏకవార లఘు రుద్రాభిషేకం కరిష్యే. శివం భగవదే ఈనాటి అన్నదాత పిఎం కిసాన్ మొదటి విడత పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవ మంత్రివర్యులు, న్యాయశాఖ మరియు మైనారిటీ శాఖ మంత్రులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణేశ్ మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా డిఎం కోరుకుంటున్నాము. రైతులు, రైతు మహిళలు, రైతు అనుబంధ శాఖలకు సంబంధించిన అందరితో కలిపి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు ఈ రోజు నంద్యాల మండలంలో ఈ కానాల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ధన్యవాదాలు. విచ్చేసినటువంటి రైతు సోదరులు, సోదరిమణులు, అట్లాగే పాత్రికేయ మిత్రులు, అధికారులు, అనధికార ప్రముఖులు నేను
చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రకృతి కలిజలవనాలెట్టి తల్లి మోచునమ్మ మట్టి తల్లి సాధ్యమే నన్ను ఎప్పుడో సాధుదమ్మ మటు తల్లి సాధుదమ్మ నిజము ऑपरेशन सिंदूर सफल होता है। हाँ कोई कितना భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రిక్రూట్మెంట్ జరిగింది, ఈరోజు వాళ్ళకైతే ఉపాధి కలిగింది, ఉద్యోగాలు వచ్చాయి. ఈ రకంగా పార్టీ ముందుకు పోతా ఉంది. ఈరోజు మనం రైతులు ఈరోజు వర్షాభావం ఉంది, మీరు ఏం పంట వేస్తే బాగుంటుందో సైన్స్ ఇచ్చి అడుగుతారు, మీరు ఎవరు చెప్పండి దయచేసి. అందరూ కావాలి యూరియా అంటున్నారు, అందరికీ యూరియా కావాల్సిందే. అది ఎంతవరకు ఏ మోతాదులు ఇస్తే బాగుంటుంది అనేది మీరు చెప్తే మీ మాట వింటారు, నేను నమ్మను. కానీ మనకు కావాలంటారు. కలెక్టర్ గారికి ఒత్తిడి చేస్తారు, నాకు ఒత్తిడి చేస్తారు, మీకు ఒత్తిడి చేస్తారు. లేకపోతే మీరు ఆ ఊరికి ఇస్తాడైనా మా ఊరికి వెళ్ళని ఈ విధంగా నా మీద నిందలు. కాబట్టి దాన్ని కూర్చోబెట్టుకుని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు వచ్చి మా నాయకులు కూడా వచ్చినారు, అందరినీ కూర్చోబెట్టుకొని పెద్ద మంది ఉన్నారు కదా, మాతో సంప్రదించి మనకి ఎప్పుడు ఏ కావాలా, ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ పంట వేస్తే బాగుంటుంది మనం చెప్పాం. గోస్పాడు మండలం, నిందాల మండలం బాగా కార్యాప్తాయికి తక్కువ ఉంది. అంటే తలసరి ఆదాయం మనకు 1,00,000 రూపాయలు చిల్లర గోస్పాడు. మహానది మండలం 3,15,000 ఉందంటే ముందుకు కారణం నాకు కూడా అర్థం కావలే. అదే ఆ మండలం ఈ మండలం గోస్పాడు మండలం 2 లక్షల చిల్లరే, అది 3 లక్షల చిల్లర. ఆ మండలమా చిన్నది, 8 గ్రామాలు ఉన్నాయి ఆడ ఎంపీటీసీలు. అరటి పంట లాభం వేసుకోరు మీరు కూడా. అరటి పంట లాభం వస్తే మీరు వేసుకోవచ్చు కదా. అరటి పంట వల్ల అక్కడ పెరిగిందంటే మీరు వేసుకోరు. అరటి పంట వేసుకోకూడదా? మంచి మంది వచ్చింది, ఇప్పుడు క్వాలిటీ మందులు వచ్చినాయి. కాబట్టి మీరు వాళ్ళు రైట్ సైజ్ చేయండి. నిర్ణయం అంతర భాగం అవుతుంది భవిష్యత్తులో. కాబట్టి నిర్ణయాలు ఉండే సాధికారులు కట్టుకో, కొత్త కూడా కమ్యూనిటీ హాల్ మళ్ళీ పాతది పడుకుంటే కొత్తగా కట్టిస్తా ఉన్నా. కాబట్టి ఒక కమ్యూనిటీ హాల్ చాలు, 2 ఆ స్కూల్ బిల్డింగ్ అవి చెప్తాను కదా, మేడం ఉన్నారు, అదేదో మీరు కూడా మాట్లాడి నిధులు కావాలంటే మీరు రాసిస్తే నాకు ఇక్కడ ఫెసిలిటీస్ లేకపోతే లోకేష్ గారికి ఇస్తారు. నేను కావాలంటే ఏదో అభివృద్ధి చేద్దాం. కావాలంటే కొడుకుని హాస్పిటల్ కావాలని ఇచ్చింది, ఏది కావాలో మనం ఇచ్చాము. మనం చేసే పనులు కూడా గతంలో ఆశయం వస్తారు. ఒక సచివాలయం చెప్పి బుక్ తయారు చేశారు, అది ఎక్కడుంది ఇల్లు మారితే మీడియా నాయకులు కార్యకర్తల దగ్గర కూడా సరే. కాబట్టి ఏమన్నా లేవని చాలా ఉంది, దయచేసి రిప్రజెంటేషన్ ఇచ్చేయండి. గోదాం కలెక్టర్ గారు ఏమైనా ఉంటాయి ఎవరు భోజనాలు పెట్టండి. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. मारते सो टकड़े मारते सो इधर देखो इधर అసలు అభివృద్ధి జరగలేదు ఇక్కడ కూడా అన్న విధంగా మాట్లాడి ఆమె ఇప్పుడు ఏదో ఈ తాలూకా మొత్తానికి అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్టు ఆమె మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ముందుగా తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ ఊరికి కొత్తపల్లెకి కూడా మేము అధికారంలో ఉన్నప్పుడే రోడ్డు వేసింది. దొల్లిపాడు టు డబ్ల్యూ కొత్తపల్లె 3 కోట్ల రూపాయల రోడ్డు, ఎర్రగుంట టు డబ్ల్యూ కొత్తపల్లె 2 కోట్ల రూపాయల రోడ్డు, చాకరాజు టు డబ్ల్యూ గోవిందన్నకి రోడ్డు, దాని తర్వాత గోవిందన్న టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ ముందర సీసీ రోడ్డు మొత్తం కూడా ఆ ఊర్లో ఎక్కడి నుంచో సమస్యగా ఉంటే 70 లక్షల రూపాయలు మొత్తం గ్రామం అంతా సీసీ రోడ్డు. అదేవిధంగా దొల్లిపాడు
మెయిన్ విలేజ్ హైవే, అదేవిధంగా భాగ్యనగర్ మెయిన్ విలేజ్ హైవేలు రెండు కూడా ఎప్పుడు కూడా రోడ్ వేసిన వెంటనే ఆ రెండు రోడ్లు కూడా కుంగిపోతా ఉంది. 6 నెలలకి సంవత్సరానికి 40 ఏళ్ల నుంచి మీరు చేయలేకపోయినారు. మేము అధికారంలో 6 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుకు మరమ్మతులు చేసి ఆ 2 దగ్గరలో కూడా సీసీ రోడ్లు కంప్లీట్ గా వేయించడం జరిగింది. అదేవిధంగా అర్జునాపురం నుంచి అమ్మిరెడ్డి నగరంకి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వే టెండర్ వేసుకొని ఆ వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు క్యాన్సిల్ చేసుకోకుండా అట్లనే పెట్టిన వాళ్ళు మట్టి రోడ్ల మీద తిరుగుతున్నా కానీ 2 సంవత్సరాలు దాన్ని పట్టుబట్టి దాని తర్వాత వర్క్ క్యాన్సిల్ చేపించి ఆ రోడ్డు కూడా మేమే పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీకు కనపడడం లేదని అర్థం. మా గ్రామంలో అభివృద్ధి చేయలేదని నువ్వు చెప్తున్నావు. మీ గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో నేను ఈ కొత్తపల్లి గ్రామంలో కట్టిన సొసైటీ షెడ్స్ 2019 నుంచి 2024 మధ్యలో కొత్తపల్లి గ్రామంలో కట్టిన సొసైటీ గోడౌన్ ఇది. 2014 నుంచి 2019 నుంచి 24 మధ్యలో కట్టిన సచివాలయం. నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్ తయారు చేసినది, స్కూల్ బిల్డింగ్ లోపల ఉన్న ఎక్విప్మెంట్స్ ఇచ్చినవి. ఇవన్నీ కూడా 19 నుంచి 24 మధ్యలోనే జరిగినాయి. నేను అభివృద్ధి చేసినా కాబట్టి మీ గ్రామంలో కూడా నాకు 450 ఓట్లు పడినాయి. 2024 ఎలక్షన్ లో 450 ఓట్లు నాకు కూడా పడినాయి కాబట్టి ఈ రోజు నేను అధికారంలో లేకపోయినా గానీ మీ గ్రామానికి మళ్ళా కూడా ఇప్పుడు వేసిన సీసీ రోడ్ లో జెడ్పీ నుంచి 10 లక్షలు, ఎంపీ ఫండ్ నుంచి మా పార్టీకి సంబంధించిన ఎంపీ ఫండ్ నుంచి 5 లక్షలు, 10 లక్షలు మీ గ్రామానికి సీసీ రోడ్ లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కనుక్కో, తెలియదేమో నీకు. ఇవంటే మా గ్రామానికి ఇస్తున్నాం, మీ గ్రామం అంటే ప్రేమ లేదు అని. మా గ్రామానికి కూడా మొన్న రీసెంట్ గా ఒక రాజ్యసభ సభ్యుడిని పట్టుకొని 16 లక్షల చంద్రబాబు దగ్గర కల్వెట్టు కావాలంటే 16 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా చేయించుకున్నాను. నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నా ప్రాంతానికి, నా ప్రజలకి ఏం అవసరమో అది చేయడానికి ఎల్లప్పుడూ నా వంతు కృషి నేను చేస్తానే ఉంటా. నేను ఏదో మాట్లాడుతుంది మేము చెప్తాం పెన్షన్లు పెంచామా లేదా, ఇస్తున్నామా లేదా అని. పెన్షన్లు ఇస్తున్నావు బాగానే ఉంది, మరి 55 రోజులకు పెన్షన్లు ఇస్తాను మీరే కదా చెప్పింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి అవి ఎందుకు ఇవ్వట్లే? జూన్ 4వ తారీఖు నుంచే తీసుకోమన్నారు కదా. జూన్ 4వ తారీఖు నుంచి తీసుకోమన్నారు. మరి ఇప్పటివరకు ఎందుకు దాని మీద ఏం స్పందించడం లేదు. ఎన్నిసార్లు అడిగినా కానీ ఈ రోజుకి తల్లికి వందనం వేసినామని చప్పట్లు కొడుతూ ఉన్నారు. 60 to 70% ఇళ్లలో 2 పిల్లలే ఉంటారు. మిగిలిన 30% ఎక్కువ మంది 3, 4 ఉండే అవకాశం ఉంటుంది. ఇంకెక్కువ మంది పిల్లలు ఉండేది ఆ 30-40% లో. ఆ 60 to 70% వాళ్ళకి పోయిన సంవత్సరం మీరు ఎందుకు ఎగ్గొట్టారు? మొత్తం అందరికి ఎగ్గొట్టారు కదా అమ్మఒడి. పోయిన సంవత్సరం ఎగ్గొట్టి ఈ సంవత్సరం ఇచ్చి అందరికి ఇచ్చినాం. నువ్వు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినామని ఎట్లా చెప్తావు? పోయిన సంవత్సరానికి ఎవరు సమాధానం చెప్తాడు? ఆ జగన్మోహన్ రెడ్డి టైం నుంచి ఆ 5 ఏళ్ళు అమ్మఒడి కంటిన్యూస్ గా వచ్చింది కదా. మా చిత్తశుద్ధి ఎట్లుంటది? అమ్మఒడి అని చెప్తే కరోనా కష్టకాలంలో కూడా పిల్లలు బడికి పోకపోతే కూడా అమ్మఒడి వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఆ సంవత్సరాన్ని కలిపి ఆ సంవత్సరం ఏమైందని అడిగేదిలే. ఈ సంవత్సరం నుంచి మేము ఇచ్చేసాం. మహిళలకు 1500 రూపాయలు ప్రతి ఇంటికి 15 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు మహిళలకు ఇస్తా అన్నారు. ఏమైంది వాళ్ళకి? మా చంద్రబాబు తిట్టడం సరదా కాదు. మేము ప్రతిపక్షం, మా పాత్ర ఏంటి మేము ఈరోజు ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రభుత్వం తలలు మెడలు వంచి ఏదైతే పథకాలు మీరు చెప్పారో ఖచ్చితంగా అమలు జరిగే విధంగా చూడడం కూడా మా బాధ్యత. ఎందుకంటే అది నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేసినారు. ఏదో కూర్చోమంటారుగా నువ్వు 150 హామీలు చెప్పి ఒక 2-3 అమలు చేసి అయిపోయింది నా పని అంటే అది పద్ధతి కాదు. ఇవన్నీ కూడా నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా విద్వేషాలు తెచ్చుకుంటేవి. నువ్వేదో చెప్తున్నావు 5 ఏళ్లలో ఈ బ్రిడ్జ్ తెచ్చుకోలేకపోయారు, వాళ్ళ టైంలో కూడా పెట్టారని. అది కుంగిపోయింది 2023 సెప్టెంబర్ లో. అదరికి కుంగిపోయి ముందు బ్రిడ్జ్ జరగడం మాకు తెలియదు. అది కుంగిపోయింది 2023 సెప్టెంబర్ లోనో అక్టోబర్ లో పోయింది. ఆ బ్రిడ్జ్ పోయిన తర్వాత దాన్ని పెట్టి తీసుకొని వచ్చేదానికి 2024 జనవరి ఫిబ్రవరిలో దానికి అన్ని అప్రూవల్స్ అన్ని రావడం జరిగిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. ఏం తెచ్చేది? తేవాల్సిన చాలా ఉన్నాయి, అవి తేవండి. చేయాల్సినవి ఇంకా 100 ఉన్నాయి, అవి చేయండి. ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టి ఇట్లాంటి మాటలు ఇట్లాంటి చేతలు కరెక్ట్ కాదు. నువ్వు చెప్తున్నావు కదా, ఇవన్నీ నేను చెప్పిన వర్కులన్నీ కావాలంటే ప్రెస్ కూడా ఇస్తా, తీసుకోండి. మీరు అన్ని ఏ టైంలో జరిగినా మీరే ఎంక్వైరీ చేయండి. ఎందుకు అన్ని డిపార్ట్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా. ఏ డిపార్ట్మెంట్ లో టీఆర్ ఆర్ఎంపీ వాళ్ళందరినీ అడిగేసి తెప్పించుకో, ఏమేమి చేసినారు ఆ గవర్నమెంట్ లో, మా మండలంలో, మా గ్రామానికి తీసుకో, తెలుస్తుంది. ఈ రోజు ఒక కొత్త సంస్కృతి ఏర్పడింది, కొత్త ఇది ఏర్పడింది, అది ఏర్పడింది అనేది చెప్తా ఉన్నాం. ఇదే మీ గ్రామానికి రోడ్ వేసి జీనపల్లి దగ్గర బోర్డు వేసినాం కానీ మీ ఊర్లో మేము వచ్చి వేయలే. మీ పొలిమేరలో కూడా వేయలేము. అంటే మీ ఊరికి పొలిమేర లేదు, మీ ఊర్లో కూడా వేయలేము బోర్డు. మాకు ఉద్దేశాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
ఈరోజు కావాల్సిన పంతంగా అక్కడ పోయి ఏం సాధిస్తావు, దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మేము ఇంతకంటే ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తాం. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాం, చెప్తాం మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు అది తెలియజేస్తూ మా కార్యక్రమాలు మరింతగా అవసరమైతే వరిని బాగా పండించలేక మన ప్రాంతాన్ని హాల్మార్క్ పెట్టించి అవసరమైతే ఒక సపరేట్ జీవోని తీసుకొచ్చి ఎక్కువ నీరు మన ప్రాంతానికి ఫస్ట్ రావాలా, వరి బ్రహ్మాండంగా పండించాలా రైతులు అని చెప్పి మనం కావాలి జీవో తీసుకొద్దామని చెప్పి మాట్లాడిన వ్యక్తి నేను. నాకు రైతు పడే ఇబ్బందుల గురించి అవగాహన ఇంకా తెలుసుకుంటున్నాము, అన్ని తెలుసని నేను చెప్పాను. నేను కూడా తెలుసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను, రైతులతో మాట్లాడుతున్నా, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా, అధికారులతో మాట్లాడుతున్నా. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా, నీరు రాకుండా, గిట్టుబాటు ధర లేకుండా, అనే మాట రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఇక్కడ రైతులందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు అన్నదాత సుఖీభవ చాలా చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే రైతులకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం ఇంకొకటి ఉండదు. ఈరోజు వైసీపీ నాయకులు దాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు. రైతు బాగుపడుతున్నాడంటే విమర్శలు చేస్తున్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే విమర్శలు చేస్తున్నారు. ఆడవాళ్ళకి తల్లికి వందలు వస్తాయంటే దానికి విమర్శలు చేస్తున్నారు. ఎంత సిగ్గుటి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. గంగుల విజేందర్ రెడ్డి, మీ పేరు మర్చిపోయింటారు, ప్రెస్ మీట్ తమ్ముడు లూటీ నాని ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడుతున్నాడు, ఆడవాళ్ళకి వీళ్ళు తల్లికి వందలు ఇవ్వట్లేదంట. ఇద్దరు పిల్లలు ఉంటే ఇస్తున్నారు, ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు పెద్ద న్యూస్ చేయాలని చెప్పి చూస్తే మాత్రము మేము కూడా సహనాన్ని కోల్పోతాము. తెలుగుదేశం పార్టీ నాయకులు సహనాన్ని కోల్పోతే ఏ విధంగా ఉంటుందో చూడలేదు. ఆ దిశలోకి మమ్మల్ని తీసుకెళ్ళాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు. ఆ భారం అంతా ఇప్పుడు ఎవరు పోయాలి? మన ప్రభుత్వం. ఆ భారాన్ని మోస్తూనే మేము ముందుకు వెళ్తున్నాం. అందరినీ కలుపుకొని పోతున్నాం. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు మేము పనులు చేసుకుంటే మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. మీ కార్డు కూడా వచ్చేది వస్తాయి.
ఓన్లీ ప్రైమరీ ట్యాక్స్లో వ్యాపారం చేస్తూనే ఉన్నాం. కానీ గత దశాబ్దకాలంగా ఏపీ తెలంగాణలో కొంచెం మనం తగ్గాం. ట్యాక్స్ అనేది కొంచెం వ్యాపారం తగ్గించారు. ఎందుకంటే కొన్ని అప్పులు రాకపోవడం, అంటే మిగతా స్టేట్తో పోల్చుకుంటే ఏపీ తెలంగాణ మాత్రం ఏర్పడ్డాయి సొసైటీ. కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మోడీ కొత్తగా మినిస్ట్రీ తీసుకొచ్చారు, కోఆపరేటివ్ మినిస్ట్రీ అన్నిసార్లు ఇచ్చారు మినిస్ట్రీని. అప్పటి నుంచి కోఆపరేటివ్ దాన్ని బలోపేతం చేయడం కోసం మళ్ళీ సొసైటీలన్నీ యాక్టివేట్ చేస్తున్నారు. దాని కూడా కొత్త సొసైటీలన్నీ డిస్ప్లే ఆల్రెడీ అయిపోయింది. నేను నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని వ్యాపారాలు ఎరువులు అవడంతో పాటు డాక్యుమెంట్ కూడా సొసైటీ చేద్దాం నిర్ణయించుకున్నాను. దానికోసం మా కిట్కో ఇకో నాఫెడ్ అమూల్ మార్కెట్ నాఫెడ్ అని ఉంటుందండి. ఇవన్నీ కలిపి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంపోర్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించారు. ఆల్రెడీ స్వరూపం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ అవుతుందండి సొసైటీల ద్వారా. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మోడీ గారు 2వ విడత డబ్బులు వేస్తున్నారు ఎదురు. దాన్ని లైవ్ వార్నాసన చేస్తున్నారు. అందుకోసం మమ్మల్ని సొసైటీలో మీటింగ్ పెట్టమని చెప్పారు. రైతు కావాలి. అందుకోసం ఈరోజు వచ్చారండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సొసైటీ యొక్క చైర్మన్ గారికి అండ్ సిఇఓ గారికి ధన్యవాదాలు. మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఎం గారు వారణాసిలో లాంచ్ చేస్తున్నారు. సీఎం గారు శ్రీకాకుళంలో మొదటి విడతగా లాంచ్ చేస్తున్నారు. ఇవి నానో డిఏపి, నానో యూరియా, నానో డిఏపి, నానో యూరియా ఇప్పుడు రైతులు శాతం బఫరింగ్ ఉంది. దీన్ని బట్టి రైతులు కొద్దిగా నానో యూరియాను వాడాల్సిందిగా తెలియజేయడమైంది. అట్లే ఇప్పుడు సొసైటీ ఎఫ్పిఓగా సెలెక్ట్ అయింది. ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్. మన నంద్యాల డిస్టిక్లో 11 సొసైటీలు ఎఫ్పిఓగా సెలెక్ట్ అయినాయి. ఈ ఎఫ్పిఓ ద్వారా మనం అదర్ బిజినెస్ ఏదన్నా కానీ ప్రొక్యూర్మెంట్ కానీ ఇంకా ఏదైనా బిజినెస్ను సొసైటీ ద్వారా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకు, ఇఫ్కో మేయర్లకు నమస్కారం. పిఎం కిసాన్ నిధి స్కీమ్ స్కీమ్ మరియు యువత తరఫున వచ్చిన పెద్దలకు మరియు ఈ సమావేశానికి వచ్చిన రైతు సోదరులకు, రాజకీయ నాయకులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమం 10 స్కీమ్ అనుసంధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం ముఖ్యంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కాబట్టి, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్య ఫర్టిలైజర్ షార్టేజ్. అందులో మరి ముఖ్యంగా యూరియా షార్టేజ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇదే విషయాన్ని ఇఫ్కో వాళ్ళు కూడా తెలియజేస్తున్నాము. ఇఫ్కో వాళ్ళు అతను నాకు నానో యూరియా గురించి మాకు ఇంక్లూడ్ చేశారో సొసైటీలో కానీ మిగతా ఫర్టిలైజర్ షాపులు ఇచ్చారు. కానీ దీన్ని ఏ విధంగా వాడాలి, ఎంత ఉపయోగపడుతుంది, ఎంత అనేది నాకు చెప్పలేదు, రైతులకు చెప్పలేదు. ఇదే బయట అయితే ఫర్టిలైజర్ వ్యాపారం చేసే పెస్టిసైడ్స్ గురించి అయితే మైండ్ కూడా ఆన్లైన్ మీటింగ్ పెట్టి చెప్తారు, వాళ్ళకి అనుసంధానం తెలియజేస్తారు, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్తారు. కానీ మాకు నానో యూరియా గురించి రైతులు చెప్పింది లేదు, మాకు చెప్పింది లేదు. ఏమంటే మాకు ఇది నానో యూరియా అంటే మాకు అప్పగించి సేల్ చేయండి చెప్తున్నారు. నేను కలెక్టర్ మీటింగ్లో యూరియా షార్టేజ్ కూడా చాలా డిస్కషన్ జరిగింది. ఈ యూరియా షార్టేజ్ ఆల్టర్నేట్గా ప్రధానమంత్రి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసి నానో యూరియాను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి చాలా డిస్కషన్ చేశారు. కావున నానో యూరియా గురించి మీకే నానో యూరియా గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు యూరియా షార్టేజ్ గురించి చాలా ఎదుర్కొని ఉంటాము. మామూలుగా పెస్టిసైడ్స్ ఏ విధంగా ప్రైవేట్ సెక్టార్ ఏ విధంగా నైట్ కూడా మీటింగ్ పెట్టి ఏ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారో, బట్ డిఏపి నానో గురించి ఏ విధంగా వాడాలని మాకు ఐడియా లేదు, రైతులకు ఐడియా లేదు. దాని ప్రజల్లో బాగా సరిగ్గా తీసుకెళ్తే ఇది చాలా అవసరం సార్. షార్టేజ్ ఇప్పుడు నాకు నానో డీపీ మాకు ఎవరు రైతులు సుధా ఎవరు తీసుకోవడం బలవంతంగా అడ్డుకడుతున్నారు.
దాని గురించి మాకు బ్యాటరీ వాళ్ళకి బ్యాటరీ అనవసరంగా. మరి ఇంకో విషయం చెప్పాలంటే మన ఖమ్మం డిస్ట్రిక్ట్ నంద్యాల డిస్ట్రిక్ట్ తగ్గి ఓవరాల్ 11% ఎక్కువగా సందర్భంగా సెలెక్ట్ చేసింది. అందులో మంది ఒకటి. గతంలో ఎక్కువ పూర్తి సంబంధం తగ్గితే ఎక్కువ డ్రోన్స్ కానీ మన వ్యవసాయ పనులు ఏమైనా సరే జేఎల్జీ నుంచి అంటే జాయింట్ అకౌంట్ కింద ఉన్న గ్రూప్స్ ఏర్పాటు చేసి తక్కువ అమౌంట్ సబ్సిడీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డ్రోన్స్ ఇస్తారు. నీరు తగ్గించి నానో టెక్నాలజీ డెవలప్ చేసిన ఇఫ్కో నానో డిఏ పని ఈ యొక్క 1/2 లీటర్ యొక్క సామర్థ్యం ఒక బస్తాతో సమానం. ఇది దయచేసి అందరూ రసాయన ఎరువులు తగ్గించి నానో టెక్నాలజీ డెవలప్ చేసిన నానో ప్రొడక్ట్స్ని వాడవలసిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఇఫ్కో సేల్స్ ఆఫీసర్ గారికి మరియు కొనుగోలు సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి. రైతుల శ్రేయస్సు కోసం విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మాట తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల. చంద్రన్న హయంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం. గూటుపల్లె పెద్దరాజు స్వామి దర్గా ఉరుసు ఉత్సవాలకు డోన్ ఎమ్మెల్యే కోట్లను ఆహ్వానించిన దర్గా పీఠాధిపతి. శ్రీశైల దేవస్థానానికి వచ్చిన ఆడవారిని ఫోటోలు తీశారని వ్యక్తిని చితకబాదిన సెక్యూరిటీ సిబ్బందులు. నానో యూరియా, నానో డిఏపి లిక్విడ్లను వాడితే మంచి ఫలితాలు ఇస్తాయి. రైతన్న డబ్బులు ఆదా చేసుకోవాలి. రైలు ఆగేందుకు కృషి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరికి ప్రత్యేక కృతజ్ఞతలు.